వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా పోలీసులు వెంబడించారు. గన్నవరం చేరుకోగా వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అనంతరం వంశీని గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అయితే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా ప్రచారం మొదలైన విషయం కూడా తెలిసిందే. ఇప్పటికే వంశీపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు ఆయనను A1 ముద్దాయిగా చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే 18 మందిని అరెస్టు చేశారు పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వెనుక వంశీ ప్రోద్బలం ఉందని పోలీసులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అరెస్టు చేసిన కొంతమంది నుంచి స్టేట్మెంట్లను కూడా పోలీసులు రికార్డ్ చేయడం జరిగింది. నాడు ఎమ్మెల్యేగా ఉండి తన అనుచరులను రెచ్చగొట్టడం వల్లనే దాడి జరిగిందని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం వంశీ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ లో ఉంటున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చిన సందర్భంలో వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.